పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా? ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలు మాట్లాడడానికి. నీ నిర్వాకంతో జిల్లా రైతాంగం మొన్న యాసంగికి ఎంత నష్టపోయినరో, ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో, పంట అమ్మకాలలో అందరు చర్చ చేసుకుంటున్నారు.